ఇక్కడ అయితే సాఫ్ట్‌గా ఉండే ఇడ్లీ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో తెలుసా? చాలా ఫ్లఫీగా స్పాంజీలాగా ఉంటాయండి. చూసారా? నోట్లో వేసుకుంటే చాలా బావుంటది. కరిగిపోతాయన్నమాట. ఎన్నైనా తినొచ్చండి హ్యాపీగా. నేనైతే ఇలాంటి ఇడ్లీ అయితే పల్లీల చట్నీ చేసుకున్నానంటే బేసిక్‌గా 8-10 అయితే తినేస్తాను. చాలామందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. అండ్ ఇడ్లీ ఒక 4 తినాలన్నా కానీ చాలా కష్టపడతారు కదా. సో మన ఇడ్లీ అయితే అలా ఉండవండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. విత్ పల్లీల చట్నీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటిదన్నా ఇడ్లీ కూడా వీడియోలో చూపిస్తావా అని మీరు అనుకోవచ్చండి. చాలామందికి ఇడ్లీ చేసుకోవటం వచ్చు, రాదు అని నేనైతే చెప్పనండి. సో రాని వాళ్ళ కోసము చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది ఫ్రెండ్స్. రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలని కోసమే ఈ వీడియో అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో? నాకైతే పల్లీల చట్నీతో చాలా ఇష్టం అండి. చిన్న చిన్న టిప్స్తో మనం ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ కొలత అయితే ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ అండి. ఆ గ్లాస్ కూడా నిండుగా మినపప్పు తీసుకుంటే నిండుగా ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇదైతే మోర్ దెన్ ఇనఫ్ అండి. 2:1 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాస్ అయితే మినపప్పు, గుండు పప్పు అయితే తీసుకోండి. చాలా బాగుంటుంది. పొట్టుపప్పు తీసుకుంటే ఇడ్లీ అనేది కొంచెం ముదుగుగా ఉంటుంది. సాఫ్ట్గా రావడం కష్టం అయితే అవుతుంది అనమాట. సో ఇంకా మీకు వెయిట్లో వచ్చేసి 1/2 కిలో ఇడ్లీ రవ్వకి 1/4 కిలో మినపప్పు, 1/4 కిలో ఇడ్లీ రవ్వకి 1/4 కిలోలు సగం మినపప్పు అదండి. ఇంకా మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 6-8 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. ఇంకేం వేయాల్సిన అవసరం కూడా లేదండి. మంచిగా నానుతాయి అనమాట. ఇడ్లీ రవ్వ మినపప్పు ఒకటేసారి అయితే పోసి పెట్టేసుకోండి. కొంతమంది మినపప్పు లేటుగా నానపోస్తారు, కొంతమంది ఇడ్లీ రవ్వ లేటుగా నానపోస్తారు. అలా ఏం అవసరం లేదండి. ఇంకా హోటల్లో వాళ్ళైతే ఇడ్లీ రవ్వ అప్పటికప్పుడు పోసేసి రవ్వగా ఉండేలా చేస్తారనమాట. అలా అవసరమే లేదు. ఇంక ఇక్కడ నేనైతే ఒక 6-8 అవర్స్ నానబెట్టేసిన తర్వాత పప్పును అనేది బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటా. అది మిక్సీలోనేనండి, గ్రైండర్లో కూడా కాదు. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అనేది నేనైతే మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇంకా చాలామంది అనుకోవచ్చు కదా, ఏంటిదన్నా ఇడ్లీ కూడా చూపిస్తున్నావా, మాకు ఆ మాత్రం రాదా అని చాలామంది అనుకోవచ్చండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. మన ఇంటి దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి. బట్ వాటన్నిటిని స్కిప్ చేసి ఎక్కడో ఉన్న హోటల్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకు? అక్కడ బాగుంటుంది అని. సో ఎక్కడ బాగుంటే అక్కడే తెచ్చుకుంటాం కదండి. ఎన్ని హోటల్స్ ఉన్నా కానీ ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మనం మాత్రం బాగున్న దగ్గరికే వెళ్తాం, మన దగ్గరలో ఉన్న దానికైతే వెళ్ళాం కదా. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారండి. అందరూ ఒకేలా చేసుకోవాలని లేదు. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించారు అంటే మీరు హ్యాపీగా సాఫ్ట్ ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మీ పిల్లలకి ఇడ్లీ తినడం ఇష్టం ఉండని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. ఇలా పల్లీల చట్నీ చేసేసి ఇడ్లీ చేసి పెట్టారంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా ట్రస్ట్ మీ అండి, దూదుల్లాగా అయితే వస్తాయి. బేసిక్గా మా అమ్మ ఇడ్లీ అనేది సూపర్గా చేస్తుంది. నేను హ్యాపీగా తినేస్తాను అనమాట. సో ఆమె చేస్తున్నప్పుడు ఆమె దగ్గర నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి. నేనే బేసిక్గా చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగి నాకు ఇడ్లీ అంటే నచ్చదండి. ఇంకా అమ్మ చేసే ఇడ్లీ అంటే పల్లీల చట్నీతో అయితే హ్యాపీగా ఒక 10 ఇడ్లీ అయితే లాగిచ్చేస్తానండి. నేనే 10 ఇడ్లీ తిన్నానండి. ఇంకా గట్టిగా తినేవాళ్ళు అయితే ఎన్ని తింటారో ఆలోచించండి. అంత బాగుంటాయన్నమాట. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇంకా బాగా 6-8 అవర్స్ నానిన మినపప్పు ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా కొంచెం నార్మల్ వాటర్ అయినా పోసుకోండి, కూలింగ్ వాటర్ అయినా పోసుకోండి. నేను కూలింగ్ వాటర్ ఎందుకు పోస్తానంటే నెక్స్ట్ డే కూడా ఉన్నా కానీ కొంచెం పులుపోసం రాకుండా ఉంటుంది అని. రాదనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెడతాము. బట్ నాకైతే ఇడ్లీ పిండిలోకైనా దోశ పిండిలోకైనా ఇలా కూలింగ్ వాటర్ పోయటం అలవాటు కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటానండి. కొంతమంది వాటర్ లేకుండా మినపప్పును అనేది గట్టిగా గ్రైండ్ చేసుకుంటారు. అలా అవసరం లేదండి, నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఆల్రెడీ మార్నింగ్ ఇడ్లీ రవ్వ బాగా కడిగి పెట్టుకుంటాం కాబట్టి ఇడ్లీ రవ్వలో అనేది వాటర్ ఉంచేసేసుకోండి. మరీ పిండి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇడ్లీ రవ్వ జస్ట్ పై నీళ్ళు ఉంచేసేయండి. నీటి చుక్క లేకుండా అనేది వంచేసుకోండి. ఇంకా మనం పిండి వేసుకుంటే ఒక చుక్క నీళ్ళు కూడా ఉండదండి. కానీ పిండకుండా వేసుకుంటాం కాబట్టి ఇడ్లీ రవ్వలో కూడా కొంచెం గొప్ప వాటర్ ఉంటాయి. అండ్ దట్ మినపప్పు కూడా మనం మెత్తగానే కొంచెం వాటర్గానే పిండి వేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నైటే
కళ్ళుప్పు వేసుకోండి. అండ్ దట్ ఒక కొంచెం మాత్రం షుగర్ వేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ టిప్స్ ఏంటంటే పిండి కలుపుకునే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇడ్లీ బాగా రావడానికి ఒకటి కొలత, 2 పిండి కలుపుకోవటం సాఫ్ట్గా రావడానికి. ఇంకా ఇడ్లీ టేస్ట్గా ఉండాలంటే మెయిన్గా ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వలో చాలా చాలా రకాలు ఉంటాయన్నమాట. చూసారా ఎలా ఉందో? నేనైతే చాలా జారుడుగానే కలిపేశానండి. చూడండి, కన్సిస్టెన్సీ నార్మల్గానే ఉందన్నమాట ఇక్కడ. సో ఇంక ఇలా అయితే నేను కొంచెం షుగర్ వేసాను, కొంచెం ఉప్పు వేసేసి, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇంక చెప్పాను కదా, పల్లీ చట్నీ ఉండాల్సిందే ఫ్రెండ్స్. నాకైతే బేసిక్గా పల్లీల చట్నీ విత్ ఇడ్లీ అనేది చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే పల్లీలు వేపేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి పల్లీలు ఫ్రై చేసుకోండి. తర్వాత స్పైసీకి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న పల్లీలకి 5 అయితే సరిపోతాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసి పచ్చిమిర్చి కూడా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఎల్లిపాయ, చింతపండు కూడా వేసేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఆటోమేటిక్గా ఫ్రై అయిన తర్వాత 2 టైప్స్గా చేసుకోవచ్చు అండి. ఒకటి మిక్సీలో వేసుకోవచ్చు, ఇంకొకటి రోట్లో అయితే నూరుకోవచ్చు. బేసిక్గా రోట్లో నూరుకున్న పల్లీల చట్నీ అయితే సూపర్ అనుకోండి. ఇంక ఇక్కడ చింతపండు అండ్ ఎల్లిపాయలు ఇది వేసేసి, ఇంకా పల్లీలు కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇంకేం లేదండి. నెక్స్ట్ డేకి పిండి అయితే పొంగిపోయి చూడండి ఎలా ఉందో. నేనైతే ఒక దాంట్లో అయితే పొంగిపోతుంది అని 2 తీసి పెట్టాను అనమాట. చూసారా ఎంత మంచిగా పొంగిందో ఇది? చూడండి, నిన్నైతే నేను కలిపెట్టుకున్నప్పుడైతే కొంచెం వాటర్గానే కలిపెట్టుకున్నాను. మరీ జారుగానే కలిపేసుకున్నాను, మరీ తిక్కుగా లేదు. ఇన్ కేస్ మీరు నార్మల్గా కలుపుకున్నా కానీ పొద్దుటికి పిండి పొంగి గట్టిగా ఉంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నార్మల్ కన్సిస్టెన్సీతో వేసేసుకోండి. మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు పిండి అయితే గట్టిగా ఉందనుకో సాఫ్ట్గా రావడం అనేది చాలా కష్టం అండి. ఎప్పుడైనా మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఆల్రెడీ పిండి పొంగిపోయింది, ఇంకా మనం కొంచెం నార్మల్గానే ఉంది. ఇంకా ఇడ్లీ ప్లేట్లు అన్నిటికీ ఆయిల్ రాసేసి ఒక్కొక్క గంట వేసేసుకుంటే చాలండి, చాలా బాగుంటాయి. అంతే సింపుల్. చూసారా? నెంబర్ 1 ఇడ్లీ రవ్వ బాగుంటే ఇడ్లీ టేస్ట్ ఉంటాయి. నెంబర్ 2 పర్ఫెక్ట్ కొలతండి, 2:1 రెండింటికి ఒకటి అనమాట. 2 రవ్వ అయితే 1 మినపప్పు. అండ్ వెయిట్లో అయితే అరకిలోకి 1/2 కిలో పప్పు, అరకిలో రవ్వ. అండ్ నెంబర్ 3 పిండి మనం మంచిగా కలుపుకోవాలండి. ఉప్పు, పంచదార వేసేసి పిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా నెంబర్ 4 ఇక్కడైతే చింతపండు వేసుకోవచ్చు అండి. నేనైతే నిమ్మకాయ కట్ చేసి వేసాను అడుగున మాడకుండా ఉండడానికి. ఇంకా నెంబర్ 3 ఏంటి? పిండి కలుపుకోవాలని చెప్పాను కదండి. పిండి కలుపుకొని ఉప్పు, షుగర్ కూడా వేసేసుకోవాలి. నెంబర్ 4 ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా ఉండకూడదండి. తిక్కుగా ఉంటే ఇడ్లీ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. నెంబర్ 4 మనం పిండి కలిపి పెట్టుకునేటప్పుడే నార్మల్గా వాటర్గా కలిపి పెట్టేసుకోండి. మరీ జారుగా దోసపిండి ఇలా కాదండి, జస్ట్ నార్మల్గా కలిపి పెట్టేసుకోండి. ఇన్ కేస్ మీకు పిండి జోరైనా కానీ పొద్దుటికి పొంగేసి నార్మల్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇన్ కేస్ మీరు పిండి గట్టిగా కలిపినా కానీ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు వాటర్ వేసి నార్మల్ కన్సిస్టెన్సీలో వేసేసుకోండి. పిండి గట్టిగా ఉందంటే ఇడ్లీ గట్టిగా వస్తాయి. ఈ 4 to 5 టిప్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకా చూసారా ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఫ్రెండ్స్. నిజంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు ఇడ్లీ చేశారంటే మీ పిల్లలు ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారండి. ఇక్కడైతే పల్లీల చట్నీ చేశాను, కొబ్బరి చట్నీ చేశాను అనమాట. ఒకసారి చూడండి, నేనే చూపిస్తున్న. బేసిక్గా నాకు పల్లీల చట్నీతో ఇడ్లీ అనేది ఇంకా కళ్ళు మూసుకొని ఆస్వాదించుకుంటూ తినేస్తానండి. ఏంటిదన్నా డైట్ అన్నావు కదా, ఈరోజు ఏంటి ఇడ్లీ చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? డైట్ కూడా ఫాలో అవుతున్నామండి. బేసిక్గా ఎప్పుడన్నా మార్నింగ్ టిఫిన్ తినాలనిపిస్తే టిఫిన్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ రాగి సంగటి, నైట్ జొన్న రొట్టె చేసుకుంటామండి. మార్నింగ్ టిఫిన్ లేకపోతే సలాడ్స్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ రైస్ చేసుకొని నైట్ సంగటి ఆర్ జొన్న రొట్టె చేసుకుంటామండి. అలా ఏదో ఒకటి ఇలా స్కిప్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ పల్లీల చట్నీ రోట్లో నూరుకుంటే చాలా చాలా బాగుంటుందండి. బేసిక్గా బిజీగా ఉన్న వాళ్ళైతే ఇలా రోట్లో నూరుకొని కష్టపడొద్దండి. నాకంటే ఏం పని బాట లేదు కాబట్టి రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా ట్రై చేసుకున్నానండి. ఏం లేదు, మనం వేపుకున్నవన్నీ రోట్లో వేసేసుకొని దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా
డబల్ అవుతుంది. బేసిక్గా పల్లెటూరులో ఉన్నాను కాబట్టి ఇలాంటి న్యాచురాలిటీ అంతా నేను ఎంజాయ్ చేస్తానండి. చెప్పాను కదా, మిక్సీలో వేసేదానికన్నా నాకు పల్లీల చట్నీ ఇలా వేసుకుంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఆ రోజు కష్టపడి నేను పల్లీల చట్నీ అయితే నోట్లో నూరుకున్నానండి. చాలామందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదండి, కానీ బేసిక్గా నాకు ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం. విత్ పల్లీల చట్నీతో కష్టపడి పల్లీల చట్నీ చేసుకున్నానండి. నాకు మా తమ్ముడికి కూడా పల్లీల చట్నీ అంటేనే ఇష్టం ఇడ్లీలో. అండ్ మా నాన్న అయితే కొబ్బరి చట్నీ కావాలన్నమాట. సో ఇక్కడ చూసారా ఎంత బాగుందో పల్లీల చట్నీ. 2 టైప్స్ చేశానండి. ఒకరోజు 2 రోజులకి పోసాను అనమాట. అరకిలో పోసి పావు కిలో పప్పు చేస్తే 2 బాయిల్ అయ్యి ఒక 2 ప్లేట్లు 3 ప్లేట్లు ఎక్స్ట్రా అవుతాయి, 2 ప్లేట్లు అవుతాయి అనమాట. ఇంకొంచెం పిండి కూడా ఉందండి, అది బోండాలకు అనేది కలిపి పెట్టాను. సో ఇక్కడైతే మంచిగా నేను చట్నీ అనేది తోడేసుకున్నాను. ఒకరోజు అయితే నోట్లో నూరుకున్నాను, ఇంకొక రోజు అయితే మిక్సీలో పట్టేసాను అనమాట. ఇంకా కొబ్బరి చట్నీ కూడా అండి, అది కూడా చాలా సింపుల్. అండ్ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ మా నాన్నకి చాలా ఇష్టము. మేము పల్లీల చట్నీతో ఎంత ఆస్వాదించుకుంటూ తింటామో మా నాన్న కొబ్బరితో అలా ఆస్వాదించుకుంటూ తింటాడండి. కొబ్బరి చట్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. పచ్చి కొబ్బరి వేసుకొని ఎల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి, ఇంకా అంతేనండి. కొంచెం తగినంత సాల్ట్, 1 ఇంచు అల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవటమండి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి వేసేస్తున్నా అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను వేపు పెట్టుకున్నాను కదా, 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిపాయలు, 1 ఇంచు చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం అయితే అల్లం వేసేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని 2 చట్నీలు అన్నాను కదా, తాలింపు అన్నిటికీ ఒకటే పెట్టేసి ఇంకా అందులో సగం ఇందులో సగం పోసేస్తాను అనమాట. అదిగోండి ఈ అల్లం చూసారా ఎంత కొద్దిగా వేసానో, ఎందుకంటే చట్నీ కొద్దిగా ఉంది కాబట్టి అల్లం కూడా కొంచెమే వేసానండి. సో ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు కలుపుకోవటమే ఫ్రెండ్స్. ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయటమే ఫ్రెండ్స్. సూపర్గా ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలాంటి రెసిపీ కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా నేను తాలింపు పెట్టేసుకొని ఒకటే తాలింపు 2 చట్నీలలో అయితే కలిపేసుకున్నాను అనమాట. ఎందుకు చెప్పండి, పల్లీల చట్నీతో అయితే నేను మా తమ్ముడు హ్యాపీగా ఎక్కువగా తింటాము. కొబ్బరి చట్నీతో అయితే మా నాన్న ఎక్కువగా తింటాడు. చెప్పాను కదా నాకు బేసిక్గా ఇడ్లీ అంటే ఇష్టమని, అందుకని 2 చట్నీలు అయితే రెడీ చేశానండి. 2 ఏముందండి, అందులో కొబ్బరి వేస్తాం, ఇందులో పల్లీలు వేస్తాం, సేమ్ ప్రాసెస్ కదా. ఇదైతే మిక్సీలో పట్టిన చట్నీ అనుకుంటా అండి. చెప్పాను 2 డేస్కి 2 టైప్స్ ఆఫ్ చట్నీస్. అదిగో అందులో సగం ఇందులో సగం వేసాను. ఒకటి కొబ్బరి చట్నీ, ఒకటి పల్లీల చట్నీ అనమాట. ఇంకా అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకొక కొత్త టేస్ట్ చెప్తా ఫ్రెండ్స్, మా నాన్న ట్రై చేస్తాడు, నిమ్మకాయ పిండుకుంటాడండి ఇడ్లీలో. అది ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు, మా నాన్నకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. కొంచెమైనా మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఇంక ఇక్కడైతే మా నాన్నకి నిమ్మకాయ పిండుకొని తినడం అంటే ఇడ్లీ చాలా చాలా ఇష్టం అండి. మీరు ఎంతమందికి తెలుసో ఈ కాంబినేషన్. ఇన్ కేస్ మీకు కావాలంటే కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.